ఎందుకు దేవుడా నన్ను లిక్కర్ కేసులో జైలుకు పంపించావు? బతుకమ్మను ఫేమస్ చేద్దాం అనుకున్న ఈ కవితమ్మకి ఎందుకు దేవుడా ఇన్ని బాధలు పెడుతున్నావు? పాపం కవితక్క 3 నెలలకేంచి ఇంకా పార్టీ పేరు మీదనే పంచాయతీ నడుతున్నది. మొత్తానికి అయితే టీఆర్ఎస్ అనే పేరైతే ఉండదు అని గట్టిగానే చెప్పింది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. దేవుడా, ఓ మంచి దేవుడా, తెలంగాణకు బాపైన కేసీఆర్ను నాకు బాపుకి ఇచ్చినావు. తోడుగా అన్నగా డైనమిక్ లీడర్ కేటీఆర్ అన్నని ఇచ్చినావు. బావగా ట్రబుల్ షూటర్ హరీష్ని ఇచ్చినావు. అప్పుడప్పుడు తిట్ట నీకు ఆందోళన ఇచ్చినావు. చదువు కొలువు కోసం బయటి దేశాలకు పంపించినావు. ఉద్యమం కోసం మళ్ళా తెలంగాణకు రప్పించినావు. నీళ్లు నిధులు నియామకాలని స్లోగన్లు ఇప్పించినావు. బంగారు తెలంగాణ కోసం బాపుతోటి ఎంపీని చేపించినావు. బంగారు తెలంగాణ చేయలేకపోయామని అందరితోటి మాటలు అనిపించినావు. కానీ 2వ టర్ముల పార్టీని గెలిపించి మా బాపును సీఎం చేసినావు. అందుకే దేవుడా నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకు దేవుడా నన్ను ఎంపీగా ఓడిచ్చావు? కానీ అటెన్కల్ అదే బాపుతోటి ఏడాది తిరగక ముందే నన్ను ఎమ్మెల్సీని చేపించినావు. అందుకే దేవుడా నువ్వు నాకు నచ్చినావు. కానీ ఎందుకు దేవుడా నన్ను లిక్కర్ కేసులో జైలుకు పంపించావు? బయటికి వచ్చినాక ఇంట్లోతోటి పంచాదులు పెట్టించినావు. నన్ను కారు దిగిపించినావు. నాతోటి పార్టీ పెట్టించినావు. దానికి టీఆర్ఎస్ అనే పేరు కూడా పెట్టించినావు. కానీ ఎందుకు దేవుడా తెలంగాణ రాష్ట్ర సేన అంటే తెలంగాణ రక్షణ సేనగా పేరు ఇప్పించినావు? సరేలే, టీఆర్ఎస్ అనేది వచ్చింది కదా అనుకుంటే ఇప్పుడు గది కూడా లేకుండా చేస్తున్నావు దేవుడా. బతుకమ్మను ఫేమస్ చేద్దాం అనుకున్న ఈ కవితమ్మకి ఎందుకు దేవుడా ఇన్ని బాధలు పెడుతున్నావు? ఇగో గిట్ల కవితక్క బాధను వాళ్ళ బాధగా ఫీల్ అయ్యి మస్తుగా బాధపడుతున్నారట కొందరు కవితక్క ఫ్యాన్స్. ఇక అసలు ముచ్చట ఏంటంటే, కవితక్క పార్టీ ఉన్నది కదా తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ పేరును మార్చాలని ఆర్డర్ వేసింది ఎలక్షన్ కమిషన్. 15 రోజుల్లో 3 పేర్లతోటి అర్జీ పెట్టుకోవాలని కూడా చెప్పింది. మొత్తానికి అయితే టీఆర్ఎస్ అనే పేరైతే ఉండదు అని గట్టిగానే చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సేన అంటే తెలంగాణ రక్షణ సేనగా పర్మిషన్ ఇచ్చిందే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కదా. అంటే ఆ తెలంగాణ రక్షణ సేన పేరు మీద ఏమన్నా ఫిర్యాదులు ఉంటే ఎవరైనా చెప్పొచ్చానంటే 700 దాకా ఫిర్యాదులు అయినాయట ఎలక్షన్ ఆఫీసర్లకు. గందుకే గా పేరు కాకుండా కొత్త పేర్లు ఎత్తుకోమంటున్నారు అక్కకు. గది రూలు గంతే. గిట్లయితే పార్టీ కండువాలు, జెండాలు, పార్లమెంట్లు, పార్టీ పేరుతో చేసిన పోరాటాలు అన్ని వేస్ట్ అయినా అంటే గంతే కదా మరి. షర్మిలక్క అన్న వైఎస్ఆర్టీపీ అని అల్కగా పర్మిషన్ తెచ్చుకున్నది. పాదాల మీద పాదయాత్ర చేసింది. కొత్తకు పార్టీని కాంగ్రెస్ కలిపింది. కానీ పాపం కవితక్క 3 నెలలకేంచి ఇంకా పార్టీ పేరు మీదనే పంచాయతీ నడుతున్నది. పేరు ఎప్పుడు ఫైనల్ కావాలనో, గుర్తు ఎప్పుడు రావాలనో, జనాలు ఎప్పుడు గుర్తించాలనో, షర్మిలక్క లెక్క పాదయాత్ర ఎప్పుడు చేయాలనో, ఇక అవన్నీ మనకు తెలియదు. కానీ ఇంకా గన్ని కార్యాలు చేసేది మరి అవన్నీ కవితక్క ఎప్పుడు చేస్తుందో ఏమో పాపం అని మస్తు మంది బాధపడుతున్నారు. ఇక చూడాలి మరి కవితక్కకు ఈ కష్టాలు ఎన్నడూ తీరుతాయో ఏమో. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.